మన చుట్టూ జరిగే అరాచకాన్ని చూస్తూ కూర్చున్నటువంటి వ్యవస్థల మధ్యన ఒక చైతన్యం వచ్చి ఓ మనిషి ఒక నాయకుడై ఆ నాయకుడు వటవృక్షంలా ఎదుగుతా ఈ సమస్యలు పరిష్కరిస్తానని ముందుకొచ్చినప్పుడు ఆ నాయకుడు దృష్టికి ఆ సమస్య యొక్క నిజానిజాలు తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, కనీసం ఆయనకి తెలిసేలా చేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేకాట అనే మహావ్యసనం, సప్త వ్యసనాలలో దుర్మార్గమైనటువంటి వ్యసనం. జేబుల్లో డబ్బులు పోగొట్టుకోవడం అనేటటువంటిది రాబట్టుకోవడం అన్న ఆధారాన్ని నమ్ముకుని చేసుకుంటూ కోట్లకి కోట్లు తగలేసుకునేవాళ్ళు, భార్యాబిడ్డల్ని వదిలేసేవాళ్ళు, అప్పుల మీద అప్పులు చేసేవాళ్ళు పెరిగిపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ధనవంతులు కూడా పేదవాడిగా మారిపోతాడు, మధ్యతరగతి సర్వనాశనం అయిపోతాడు. ఈ పేకాట అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మద్యాన్ని, సిగరెట్ని కూడా అలవాటు చేస్తుంది. ఫైనల్గా మొత్తం కలిపి అన్ని రకాలుగా చెడతారు. ఆ చెడిన తర్వాత మన వాళ్ళే మనల్ని తూ అని వస్తారు, చీ అని వస్తారు, దగ్గరకు కూడా రానియని స్థితికి వస్తుంది. దీనికి అంతటి కారణం పేకాట మీదన నిషేధం ఉన్న దర్జాగా ఆడుతుంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, డీజీపీ గారిని అడిగారు. మరి డీజీపీ గారి కింద ఉన్న పోలీసులు ఏమీ లేదని నివేదికిస్తారు. నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు అబ్బెబ్బే గోదావరిలో ఏమీ లేదని. నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చూపెడతానన్నాను, కానీ మన వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు దాదాపుగా ఇప్పుడు మనకి 10,20,000 మంది సబ్స్క్రైబర్స్ ఒక్క జర్నలిస్ట్ సాయి దాంట్లో ఉన్నారు. మిగతా మొత్తం కలిపితే 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ తెలంగాణ వాళ్ళైనా సరే, కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీ ప్రాంతంలో పేకాట జరుగుతోందా, జరుగుతుంటే ఎక్కడ జరుగుతోంది, మీకు తెలిసి దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, నాయకుడా లేకపోతే కనుక స్థానికంగా ఉండేటటువంటి రౌడీ షీటరా, అరాచక శక్తి, అలాగే ఈ నిర్వహించేటటువంటి అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడికి వస్తున్నారు రావట్లేదా, అట్లాగే అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది, డబ్బుల కోసం ఆడుతున్నారా, సరదాగా ఆడుతున్నారా, మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంటే అదైనా నిజం మెన్షన్ చేయండి. ఈ కామెంట్స్ని చూడటానికి అటు పవన్ టీంకి అవకాశం ఉంటుంది, ఒరిజినల్ ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి వీలవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కంటే ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎక్కువ కాబట్టి కింద కామెంట్స్లో మీ ఏరియాలో లేదా మీకు తెలిసిన వాళ్ళ ఏరియాలో ఏం జరుగుతుందో మెన్షన్ చేస్తే కొంతవరకు ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. బాధ్యతగా స్పందిద్దాం.